Hi, hello, good morning friends. Welcome back to our channel Mom and Me Talks and it's me Sandhya. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే సూపర్గా ఉన్నాను అండ్ మీరందరూ కూడా సూపర్ సేబీ ఊపర్ ఉండాలనే కోరుకుంటున్నాను. ప్రతి తల్లిదండ్రులకి వాళ్ళ పిల్లలు హెల్దీగా ఉండాలని కోరుకుంటారండి. అలాగే ఏజ్కి తగ్గ హైట్ అండ్ వెయిట్ ఉన్నప్పుడే పిల్లలు హెల్దీగా ఉన్నట్టు కన్సిడర్ చేస్తూ ఉంటారు. ఒకవేళ తక్కువ ఉంటే వాళ్ళ గ్రోత్ కొంచెం తక్కువ ఉంది అని బాధపడుతూ ఉంటాం. సో అసలు ఎంత ఏజ్కి ఎంత హైట్ ఎంత వెయిట్ ఉండాలి అన్నది మనకి చాలా చాట్సే అవైలబుల్గా ఉన్నాయి. ఇవి జనరల్గా అబ్బాయిలకి అయితే డిఫరెంట్గా ఉంటాయి అండ్ అమ్మాయిలకి అయితే డిఫరెంట్గా ఉంటాయి. ఎందుకంటే బాయ్స్కి గర్ల్స్కి గ్రోత్లో కొంచెం డిఫరెన్స్ ఉంటుంది ఏజ్ ప్రకారం కాబట్టి. అండ్ ఎస్పెషల్లీ మనకి ఇప్పుడు పిల్లలు ఇంట్లోనే ఉంటున్నారు. సో వాళ్ళకి కావాల్సినంత ఫిజికల్ యాక్టివిటీ ఉందా లేదా అన్నది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అందులోనూ గ్రోయింగ్ కిడ్స్ ఉంటున్నారు. అండ్ ఇది ఏదో 1 month 2 months మ్యాటర్ కాకుండా ఆల్మోస్ట్ మనం 1 year నుంచి ఉంటున్నాం. అండ్ ఇంకొక ఇయర్ కూడా మనం పిల్లల్ని ఇంట్లోనే ఉంచాల్సిన పరిస్థితి ఉండేలాగా ఉంది. సో అందుకని ఇంట్లోనే ఉంటే వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీ అంతగా ఉండకపోవచ్చు. సో అప్పుడు వాళ్ళ గ్రోత్ కూడా కొంచెం ఎక్కువ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలాగ మనం వాళ్ళని ఇంట్లోనే ఉంచి వాళ్ళ హైట్ అనేది ఎఫెక్ట్ కాకుండా చూడాలి అని అంటే మనం కొన్ని ఇంట్లోనే చేయగలిగిన కొన్ని థింగ్స్ ఉన్నాయన్నమాట. సో ఇంపార్టెంట్ పాయింట్స్ అవన్నీ మీ అందరితో కూడా షేర్ చేసుకోవడం బెటర్ అని అనిపించింది. ఎస్పెషల్లీ ఏ పిల్లలైతే మనకి ఇప్పుడు గ్రోయింగ్ స్టేజ్లో ఉంటారో లైక్ ఫ్రమ్ 6 to 15 ఇట్లా ఈ ఏజ్ అనేది చాలా క్రూషియల్ ఏజ్ అనమాట వాళ్ళ గ్రోత్కి, ఎస్పెషల్లీ వాళ్ళ హైట్కి. వెయిట్ అనేది మనకి ఎప్పుడైనా పెరుగుతుంటాం తరుగుతుంటాం. సో వెయిట్ కన్నా కూడా హైట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే హైట్ పెరగడం అనేది సర్టన్ ఏజ్ వరకే పెరుగుద్ది, ఆ తర్వాత పెరగదు. సో ఈ గ్రోత్ హార్మోన్ మనకి రిలీజ్ అయ్యే ఈ ఏజ్లో వాళ్ళకి ప్రాపర్ ఎక్సర్సైజ్ అండ్ ఫుడ్ ఇవ్వడం వల్ల వాళ్ళ హైట్ని మనం ఇంక్రీజ్ చేయొచ్చు. సో అలా హెల్ప్ఫుల్ అయ్యే ఒక 10 points మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఈరోజు. So let's get started. So here comes the first point. First and important crucial point అండి ఇదేంటంటే మన పిల్లలు మదర్ ఫాదర్ జీన్స్ నుంచే వస్తారండి. సో మన జీన్స్ ఎలా ఉందో మన పిల్లలు అలాగే ఉంటారు. సో ఇప్పుడు మదర్ కానీ ఫాదర్ కానీ టాల్ ఉన్నారనుకోండి, పిల్లలు కూడా టాల్గా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే మదర్ కానీ ఫాదర్ కానీ షార్ట్ ఉంటే కూడా పిల్లలు కూడా కొంచెం షార్ట్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ప్రతి ఒక్కళ్ళు హైట్గా ఉండాలని కోరుకుంటారు. బేసిక్గా నా సిచ్యుయేషన్లో నేను కొంచెం షార్ట్ అండి. నా హైట్ 5'1" మాత్రమే. సో నా జీన్స్ పిల్లలకి రాకూడదు అన్నది నేను కోరుకుంటూ ఉంటాను. అందుకే నా పిల్లలు కొంచెం హైట్ అయితే బాగుండని అనుకుంటాను. మా హస్బెండ్ అండ్ మామయ్య గారు ఇద్దరు కూడా టాల్గానే ఉంటారు. సో వాళ్ళ జీన్స్ వస్తే బాగుండు అని నేను ఎప్పుడు కోరుకుంటూ ఉంటాను. సో పేరెంట్స్ జీన్స్ అనేది చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. సో మన జీన్సే మన పిల్లలకు వస్తుంది. సో కమింగ్ టు ద సెకండ్ పాయింట్, ఇదేంటంటే బ్యాలెన్స్డ్ డైట్. మన పిల్లలు ఎక్కువగా జంక్ ఫుడ్ని లేదా స్వీట్స్ ఎక్కువగా ఇలాగా ఫాస్ట్ ఫుడ్స్ని ఎక్కువ ప్రాసెస్డ్ ఫుడ్స్ ఇలాంటి వాటిని ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు. ఆబ్వియస్లీ అవి కొంచెం టేస్టీగా అండ్ కొంచెం తినాలి అనిపించేలాగా కొంచెం టెంప్టింగ్గా ఉంటాయి. బట్ వాటితో పాటు మనం ప్రాపర్ డైట్ ఇవ్వడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనం వాళ్ళకి ఇచ్చే డైట్లో వాళ్ళకి ప్రోటీన్స్ ఉండాలి, కార్బోహైడ్రేట్స్ ఉండాలి, ఫ్యాట్స్ ఉండాలి, మినరల్స్ ఉండాలి, వైటమిన్స్ ఉండాలి, ఫైబర్ ఉండాలి, ఎవ్రీథింగ్ అన్నీ ఉండాలన్నమాట. సో మనం వాళ్ళకి పెట్టే ఫుడ్ ఎప్పుడు బ్యాలెన్స్డ్ డైట్గా ఉండేలాగా చూడాలి. సో దట్ అన్నీ బ్యాలెన్స్ చేస్తున్నట్టు. అంటే మన పెద్దవాళ్ళకి ఫ్యాట్స్ అంత అవసరం లేకపోవచ్చు, బట్ పిల్లల విషయానికి వచ్చేసరికి ఫ్యాట్స్ కూడా చాలా ఇంపార్టెంటే. సో వాళ్ళకి హెల్తీ ఫ్యాట్స్ అంటే గుడ్ ఫ్యాట్స్ ఇవ్వడానికి మనం ట్రై చేయాలి. అలాగే ప్రోటీన్స్ కూడా ఎక్కువ ఇవ్వడానికి ట్రై చేయాలి. అండ్ కాల్షియం, ఐరన్ ఇట్లాంటివన్నీ కూడా మనం మన ఫుడ్ ద్వారా పిల్లలకి ఇచ్చేలాగా ఉండాలి. సో బ్యాలెన్స్డ్ డైట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అది పిల్లల గ్రోయింగ్ అనే కాదండి, ఎవరికైనా సరే, పెద్దవాళ్ళకైనా సరే పిల్లలకైనా సరే ఎక్కువ బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవడమే చాలా ఇంపార్టెంట్. హెల్దీ ఫుడ్ తీసుకోవడం, ఎస్పెషల్లీ గ్రోయింగ్ కిడ్స్కి ఈ బ్యాలెన్స్డ్ డైట్ అనేది ఇంకా ఎక్కువ క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది అనమాట. సో మీ పిల్లలకి బ్యాలెన్స్డ్ డైట్ అంటే ఆల్ హెల్దీ ఫుడ్స్, న్యూట్రిషనల్ ఫుడ్ ఇవ్వడానికి ట్రై చేద్దాం. సో నెక్స్ట్ కమింగ్ టు ద థర్డ్ పాయింట్ ఏంటంటే మనకి స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్. ఇప్పుడు మనం పిల్లలు ఇంట్లోనే ఉంటున్నారు కాబట్టి ఎక్కువ కూర్చొని ఉండడమో లేదా టీవీ చూస్తూ ఉండడమో లేకపోతే ఐప్యాడ్లో గేమ్ ఆడుతూ ఉండడమో, మొబైల్ ఆడుతూ ఉండడమో లేదా బుక్ రీడింగ్ చేస్తుండడమో ఏదో ఒకటి కూర్చొని చేసే యాక్టివిటీసే ఎక్కువ ఉన్నాయి. సో ఇలా ఎక్కువసేపు కూర్చొని ఉంటున్నారు కాబట్టి వాళ్ళని కొంచెం స్ట్రెచ్ చేసే ఎక్సర్సైజులు చేయించడం అవసరం అనమాట. సో ఈ స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్ అనేవి మన స్పైన్ని కొంచెం స్ట్రెచ్ చేయడానికి, కొంచెం మన పోస్చర్ని కరెక్ట్ చేయడానికి హెల్ప్ చేస్తుంటాయి అనమాట. సో పిల్లలకి స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్ అనేవి చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి వాళ్ళ గ్రోత్కి. సో అలాగే కమింగ్ టు ద నెక్స్ట్ పాయింట్ ఈజ్ హ్యాంగింగ్.
సో ఇది చాలా చాలా పాపులర్ అండ్ చాలా ఎఫెక్టివ్గా చాలా ఇయర్స్ నుంచి కూడా మనం వింటూనే ఉంటాము, పిల్లలు వేలాడితే ఎక్కువ హైట్ పెరుగుతారు అని చెప్పి. దేన్నన్నా పట్టుకొని వేలాడడం అనేది పిల్లల హైట్ని ఇంక్రీజ్ చేయడానికి చాలా బాగా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో ఇలా హ్యాంగ్ అయినప్పుడు ఏంటంటే వాళ్ళ స్పైన్ అండ్ ద లోవర్ బాడీ ఇవన్నీ కూడా స్ట్రైట్గా హ్యాంగ్ చేసేటప్పుడు అవన్నీ కూడా బాగా స్ట్రెచ్ అవుతాయి అన్నమాట. స్ట్రెచ్ అయ్యి వాటిని గ్రో అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో హ్యాంగింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. బట్ ఇప్పుడు ఇంట్లో ఉన్న సిచ్యువేషన్లో హ్యాంగ్ అవ్వాలంటే ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. మనకి రాడ్ పట్టుకొని హ్యాంగ్ అవ్వాలంటే కర్టన్ రాడ్స్ తప్ప ఏవి ఉండవు. సో కర్టన్ రాడ్స్ వాళ్ళ వెయిట్ని క్యారీ చేయలేవు, ఆబ్వియస్లీ అవి ఊడిపోతాయి. సో హ్యాంగ్ అవ్వాలి అని అంటే మనకి బయటకు వెళ్ళినప్పుడు ఆడుకోవడానికి చాలా ఆప్షన్స్ ఉంటాయి, కానీ ఇంట్లో ఎక్కువ ఆప్షన్స్ లేవు. సో అందుకని నేను ఆన్లైన్లో కొంచెం సెర్చ్ చేసి ఒక పుల్అప్ రాడ్ని నేను ఆన్లైన్లో ఆర్డర్ చేశానండి. ఇది పట్టుకొని వేలాడడానికి వీలుగా ఉండే ఒక పుల్అప్ రాడ్ అనమాట. ఇది మనకు మేకులు కొట్టాల్సిన అవసరం లేకుండా మన డోర్ ఉంటుంది కదా, డోర్కి అటు ఇటు ఫిక్స్ చేసుకోవచ్చు. దీనిపైన అయితే ఎంఆర్పి 2500 అని ఉంది, బట్ ఇది నాకు 800కి ఏమో వచ్చిందండి అమెజాన్లో. సో ఇదైతే ఆర్డర్ చేశాను. దీని మీద ఎలా ఇన్స్టాల్ చేయాలి అవన్నీ కూడా దాని మీద క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఈ రాడ్ అయితే మొత్తం ఐరన్ రాడ్ ఉందండి, అండ్ చాలా హెవీగా కూడా ఉంది, అంటే మరి అంత లైట్ వెయిట్గా కూడా లేదు. అండ్ పట్టుకోవడానికి అటు ఇటు రబ్బర్ గ్రిప్స్ కూడా ఇచ్చారు, హ్యాంగ్ అయ్యేటప్పుడు చేతులు స్లిప్ అవ్వకుండా. అండ్ అటు సైడ్ ఇటు సైడ్ మనం అడ్జస్ట్ చేసుకోవడానికి విడ్త్ ఇలాగా టర్న్ చేసేలాగా ఇచ్చారనమాట. అండ్ వాటి ఎడ్జెస్లో ఇలా రబ్బర్ స్టాపర్స్ లాంటివి ఇచ్చారు, మొత్తం రబ్బర్ది అనమాట. ఇది కూడా కొంచెం హెవీగానే ఉంది, స్ట్రాంగ్గా ఉంది. మన గుమ్మం ఎంత వెడల్పు ఉందో అంత వెడల్పుకి అది మనం అడ్జస్ట్ చేసుకొని తిప్పుకోవాలి. అంటే ఒక సైడ్ తిప్పితే రాడ్ బయటకు వస్తుంది, ఒక సైడ్ తిప్పితే లోపలికి వెళ్తుంది అనమాట. ఈ రబ్బర్ స్టాపర్స్ రెండు అటు ఇటు పెట్టుకునే విధంగా ఇచ్చారు. సో మనం డోర్కి ఎక్కడైతే ఫిక్స్ చేయాలనుకుంటున్నామో చూసుకొని ఆ రాడ్ని తిప్పుతూ ఉంటే అది కొంచెం ఓపెన్ అయ్యి మనకు విడ్త్ వస్తుంది అనమాట, మన డోర్ విడ్త్ అంతా. మనకు కావాల్సినంత విడ్త్ వచ్చిన తర్వాత మనకి ఎంత హైట్ కావాలో అంత హైట్ దగ్గర దాన్ని పెట్టుకొని కంప్లీట్గా ఇంకా తిరగదు అన్నంత వరకు కంప్లీట్గా రొటేట్ చేసేయాలి. నేను మా డోర్కి ఈ హైట్లో పెట్టాను. సో కావాలంటే ఇలా పుల్అప్స్ చేసుకోవచ్చు, బట్ ద పర్పస్ ఈజ్ టు హ్యాంగ్ అనమాట. సో ఇలా హ్యాంగ్ అయ్యే విధంగా పెట్టాను. సో వాళ్ళకి ఇంకా కాలు అక్కడ టచ్ అవ్వట్లేదు. ఇంకొంచెం హైట్ పెరగా కావాలంటే వాళ్ళకి ఇంకొంచెం హైట్ పెంచుకోవచ్చు మనం. సో మరీ పిల్లలు టాల్గా ఉంటే ఇది మేబీ అంత యూస్ఫుల్ కాకపోవచ్చు, ఎందుకంటే ఇది మనం డోర్కే పెడతాం కాబట్టి వాళ్ళు చేతులు లిఫ్ట్ చేసినప్పుడు డోర్ కన్నా హైట్లో పెట్టాల్సి వస్తుంది. సో అలా హైట్గా ఉన్న పిల్లలకైతే ఇది సూట్ కాదు. బట్ ఇలా గ్రోయింగ్ స్టేజ్లో ఉన్న పిల్లలు, అంటే వాళ్ళ చేతులు లిఫ్ట్ చేసినా సరే మెయిన్ డోర్ మన డోర్ ఫ్రేమ్లో పై దాకా టచ్ కాదు అన్న పిల్లలకి మనం ఇది యూజ్ చేసుకోవచ్చు. ఇది ఆల్మోస్ట్ 100 kgs దాకా వెయిట్ని ఆపగలదు అని రాశారు, బట్ మనం అంత రిస్క్ చేయలేం కాబట్టి పిల్లలకైతే చాలా చాలా సూటబుల్. నేను కూడా హ్యాంగ్ అయ్యి చూశాను. సో అది స్ట్రాంగ్గానే ఉంది, నెయిల్స్ అవి ఏం కొట్టకుండా. బట్ మేక్ షూర్ అది రాడ్ తిరిగిపోకుండా చూడాలి, ఎందుకంటే ఆపోజిట్ వేలో రాడ్ తిరిగినప్పుడు అది లూజ్ అయిపోతాయి అనమాట. మనకు అటు ఇటు రబ్బర్ ఉన్నాయి కదా, అవి అటు ఇంకొక ఆపోజిట్ సైడ్లో తిరిగినప్పుడు అవి లూజ్ అయిపోయి పడిపోయే ఛాన్స్ ఉంటుంది. సో ఎవ్రీ టైం అది కొంచెం టైట్గా ఉందా లేదా, రాడ్ ఏమీ రొటేట్ కాలేదు కదా అన్నది చూసుకొని మనం హ్యాంగ్ చేస్తే ప్రాబ్లం ఏమీ ఉండదు. అండ్ ఇది నేను ఆన్లైన్లోనే ఆర్డర్ చేశాను కాబట్టి దీని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. ఇన్ కేస్ మీకు కూడా కావాలనుకుంటే ప్లీజ్ ఆర్డర్ చేసుకోండి. సో కమింగ్ టు ద నెక్స్ట్ పాయింట్ ఈజ్ యోగా అండి. యోగా వల్ల కూడా పిల్లలు బాగా హైట్ పెరుగుతారు, ఎందుకంటే మనకి ఇప్పుడు బయటకు వెళ్ళి ఆడట్లేదు కాబట్టి ఇంట్లో ఉండి వాళ్ళు చేయగలిగేదంటే యోగాలో బేసిక్గా బాడీ అంతా స్ట్రెచ్ అవ్వడం అండ్ బాడీ బ్యాలెన్సింగ్ బాగా తెలుస్తుంది అనమాట. పిల్లలు బాడీ బ్యాలెన్స్ చేయడం అన్నది బాగా నేర్చుకుంటారు యోగా ద్వారా. పిల్లలు ఏంటంటే అంత కుదురుగా కూర్చోరు, మనం చెప్పినట్టు కూర్చోవడం కొంచెం కుదురు తక్కువ ఉంటుంది పిల్లలకి, ఏ పిల్లలకైనా సరే మోస్ట్లీ. సో అందులోనూ మా పిల్లలు కూడా కొంచెం కుదురు తక్కువే, వాళ్ళు ఎప్పుడు ఎగురుతూ గెంతుతూనే ఉంటారు. సో బాడీ బ్యాలెన్సింగ్ అనేది యోగా ద్వారా బాగా ఇంప్రూవ్ అవుతుందండి. అండ్ అలాగే స్ట్రెచ్చింగ్ కూడా అవసరం, మనకి యోగాలో స్ట్రెచ్ కూడా అవుతుంది. సో ఎస్పెషల్లీ ఇన్ కేస్ మీరు కొత్తగా స్టార్ట్ చేస్తున్నట్లయితే సూర్య నమస్కారాలు ఈజ్ బెస్ట్ అండి. అది చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళకి కూడా అందరికీ చాలా చాలా సూటబుల్ అండ్ చాలా ఎఫెక్టివ్ కూడాను. ఎందుకంటే సూర్య నమస్కారాల్లో మనకి ప్రతి బాడీ పార్ట్ స్ట్రెచ్ అవుద్ది, ఆల్మోస్ట్ అన్ని పార్ట్స్ కూడా స్ట్రెచ్ అవుద్ది. సో పిల్లల చేత సూర్య నమస్కారాలు చేయించడం ఈజ్ బెస్ట్ ఆప్షన్. అలాగే కొన్ని ఆసనాలు లైక్ చక్రాసన్ అండ్ తాడాసన్ ఇలాంటివి కూడా ఉన్నాయి. అవి కూడా మనకి హైట్ ఇంక్రీజ్ చేయడానికి చాలా బాగా హెల్ప్ఫుల్గా ఉంటాయి, ఎందుకంటే వీటిలో మనకి ఎస్పెషల్లీ స్పైన్ బాగా స్ట్రెచ్ అవుద్ది అనమాట. మన స్పైనల్ కార్డ్ బాగా స్ట్రెచ్ అయినప్పుడు మనకి హైట్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో యోగా చేయడం అన్నది కూడా చాలా బెటర్ ఆప్షన్. సో కమింగ్ టు ద నెక్స్ట్ పాయింట్ ఈజ్ స్కిప్పింగ్ అండి.
స్కిప్పింగ్ కూడా మనకి బాడీ అంతా స్ట్రైట్గా ఉంచి ఎక్కువ స్కిప్ చేస్తూ ఉంటాం కాబట్టి అక్కడ కూడా మనకి బాడీ స్ట్రెచ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో స్కిప్పింగ్ ఆడడం, తాడు ఆట అంటాం కదా, స్కిప్పింగ్ ఆడడం కూడా పిల్లలకి హైట్ ఇంక్రీజ్ చేయడానికి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో కమింగ్ టు ద నెక్స్ట్ పాయింట్ ఈజ్ స్విమ్మింగ్ అండి. స్విమ్మింగ్ కూడా పిల్లలకి చాలా బాగా హెల్ప్ చేస్తుంది టాల్ అవ్వడానికి. స్విమ్మింగ్లో ఏంటంటే మనం ఫార్వర్డ్ మూమెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఫార్వర్డ్ ఎక్కువ స్ట్రెచ్ చేస్తూ ఉంటాం. సో బాడీ అంతా కూడా ఎక్కువ స్ట్రెచ్ అవుతూ ఉంటుంది. సో స్విమ్మింగ్ కూడా చాలా బెనిఫిషియల్ హైట్ పెరగడానికి. బట్ ఇప్పుడు బయటికి వెళ్ళి స్విమ్మింగ్ నేర్పించి, లేదా మనకి ఇంట్లో అయితే పూల్ ఉండే ఛాన్స్ లేదు కాబట్టి, ఒకవేళ ఇంట్లో పూల్ ఉన్న వాళ్ళు సూపర్ కూల్, వాళ్ళు హ్యాపీగా ఇంట్లోనే స్విమ్ చేసుకోవచ్చు. బట్ ఎక్కువ మందికి ఇంట్లో పూల్ ఉండదు కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ సిచ్యుయేషన్లో మనం స్విమ్మింగ్ అన్నది అంత ఆప్ట్ చేయలేం బికాస్ ఆఫ్ ద ఆబ్వియస్ కండిషన్స్. కమింగ్ టు ద నెక్స్ట్ పాయింట్ ఈజ్ జాగింగ్ అండి. లైట్గా జాగింగ్ చేయడం వల్ల మన బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ బాగా ఇంప్రూవ్ అవుతుందండి. బాడీ అంతా బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది అండ్ మజిల్స్ అండ్ బోన్స్ అన్నీ కూడా కొంచెం స్ట్రెంగ్తన్ అవుతాయి. సో గ్రోత్ ఉండాలంటే ఖచ్చితంగా బోన్ అండ్ మజిల్ పవర్ ఇవన్నీ కూడా మనకి గ్రో అవ్వడం చాలా ఇంపార్టెంట్. సో ఎక్కువ రన్నింగ్, ఎక్కువ ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయకపోయినా సరే చిన్నగా జాగింగ్ చేయడం వల్ల కూడా మనకి పిల్లల హైట్ అనేది గ్రో అవుతుంది. సో హియర్ కమ్స్ ద నెక్స్ట్ పాయింట్ అండి. నెక్స్ట్ పాయింట్ ఈజ్ పోస్చర్. సో వాళ్ళు కూర్చోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఎప్పుడైనా సరే పిల్లలు స్పైన్ అంటే మనకి బ్యాక్ బోన్ స్ట్రైట్గా ఉండేలాగా కూర్చునేలాగా చూడండి. ఇన్ కేస్ వాళ్ళు టీవీ చూస్తున్నా సరే కూడా స్ట్రైట్గా కూర్చొని చూసేలాగా, ఇలా సైడ్కి కూర్చొని ఇలాగా సైడ్కి చూడడం, లేదా ఒంగోని కూర్చొని చూడడం, ఇలా కన్నా కూడా పాస్చర్ అనేది స్ట్రైట్గా కూర్చొని చూడడం అనేది వాళ్ళకి అలవాటు చేయండి. బుక్ రీడింగ్ అయినా సరే వాళ్ళు స్ట్రైట్గా కూర్చొని సంథింగ్ ఒక టేబుల్ లాంటిదో, మనకి ఏదైనా ల్యాప్టాప్ టేబుల్ లాంటిదో అలాగా వేసి వాళ్ళు స్ట్రైట్గా కూర్చొని చూసేలాగా ఉంటే బెటర్ అనమాట. అంటే ఇలా ముందుకి వంగో లేకపోతే కింద పెట్టుకోవాల్సి వస్తే వాళ్ళు ఎక్కువ వంగాల్సిన ప్రాబ్లం ఉంటుంది. సో అందుకే వాళ్ళకి దగ్గరగా ఉండేలాగా, ఈ హైట్లో ఉండేలాగా మనం ఏదైనా టేబుల్ కానీ అలాగా వేసి వాళ్ళని స్ట్రైట్గా కూర్చొని చదవమండం కానీ, ఫోన్ చూడమండం కానీ ఇలాంటివి చేస్తే వాళ్ళ పోస్చర్ కూడా స్ట్రైట్గా ఉండడం వల్ల ఇంకొంచెం హైట్ పెరిగే ఛాన్సెస్ ఉంటుంది. అందులోనూ ఇలా బెండ్ అయినప్పుడు స్పైన్ పైన బాగా స్ట్రెస్ పడుతుంది అనమాట. సో ఈ స్ట్రెస్ అనేది వాళ్ళ గ్రోత్కి కొంచెం ఆటంకం కలిగించవచ్చు. సో అందుకే స్పైన్ అనేది ఎప్పుడు స్ట్రైట్గా ఉండేలాగా మనం వాళ్ళని ట్రైన్ చేయాలి. నుంచునేటప్పుడు కూడా చాలామంది కొంచెం ఇలా షోల్డర్ స్ట్రక్ చేసి, లేకపోతే కొంచెం ఇలాగా తల వంచి నుంచోవడం అలాంటివి చేస్తుంటారు. సో నుంచునేటప్పుడు కూడా పిల్లలు బ్యాక్ అనేది స్ట్రైట్గా ఉండేలాగా మనం వాళ్ళని చూస్తూ ఉండాలి. పిల్లలు అనేది మనం ఒకసారి చెప్పంగానే వాళ్ళకి గుర్తుండిపోవండి. సో మనం చెప్తూ ఉండాలి. మనం వాళ్ళని చూసినప్పుడల్లా సిట్ స్ట్రైట్ అనేది చెప్తూ ఉంటే కొన్ని రోజులకు వాళ్ళకే అలవాటు అవుతుంది. సో అందుకే ఒకసారి చెప్పాం కదా వాళ్ళు ఇంకా వినేసి ఎప్పుడు స్ట్రైట్గా కూర్చుంటారు అని అనుకోకండి. పిల్లలకి 1కి 10 సార్లు మనం చెప్తూ ఉన్నప్పుడే వాళ్ళు తెలుసుకుంటారు, వాళ్ళకి ఏదైనా సరే అలవాటు అవుతుంది. సో కమింగ్ టు ద నెక్స్ట్ పాయింట్, గ్రోత్కి చాలా ఇంపార్టెంట్ అయినవి అంటే మనకి హైట్కి సంబంధించి బాగా ఇంపార్టెంట్ అయినవి 2 అండి, కాల్షియం అండ్ వైటమిన్ డి. ఇవి 2 కూడా, విటమిన్ డి అండ్ మనకి కాల్షియం గ్రోత్కి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే మనకి బోన్స్ బాగా గ్రో అవ్వాలి కాబట్టి, హైట్ గ్రో అవ్వాలంటే ఆబ్వియస్లీ మన బోన్స్ గ్రో అవ్వాలి, అంటే పిల్లలకు బోన్స్ గ్రో అవ్వాలి. సో బోన్ గ్రో అవ్వాలి అంటే కాల్షియం ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ అండ్ ఆల్సో విటమిన్ డి. సో అందుకే పొద్దున పూట అట్లీస్ట్ ఒక 10 మినిట్స్ అన్న పిల్లల్ని ఎండలో కూర్చోబెట్టడానికి ట్రై చేయండి. అంటే బాల్కనీలో వచ్చినా అక్కడ ఓకే, లేకపోతే ఎక్కడ వీలైతే అక్కడ, ఎండ ఎక్కడ వస్తుంది అని అనుకున్నప్పుడు మార్నింగ్ అక్కడ కూర్చొని వాళ్ళకి ఏదైనా ఒక 10 నిమిషాలు వాళ్ళు చేస్తే ప్రాణాయామం, లేకపోతే ఏదైనా న్యూస్ పేపర్ చదవడం, లేదా ఉత్తినే కూర్చోమని ఎండలో కూర్చోవడం వల్ల మనకి విటమిన్ డి వస్తుంది కాబట్టి, సో అది మన గ్రోత్కి, అంటే పిల్లల గ్రోత్కి, నాకు మన అని వచ్చేస్తుంది. సో పిల్లల గ్రోత్కి విటమిన్ డి అనేది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో నేను పిల్లలకి మా పిల్లలు పొద్దున్నే తేనె నిమ్మకాయ తాగుతూ ఉంటారండి. సో వాటర్లో మిక్స్ చేసుకొని అది ఎప్పుడు నేను బాల్కనీలో కూర్చొని తాగడం అలవాటు చేశాను అనమాట. సో మార్నింగ్ వాళ్ళు అది మిక్స్ చేసుకున్నప్పుడు రోజు పొద్దున్నే వెళ్ళిపోయి అక్కడ కూర్చొని తాగుతారు బాల్కనీలో. సో అట్లీస్ట్ ఒక 5-10 మినిట్స్ అన్నా వాళ్ళ ఎండలో కూర్చొని ఏదైనా యాక్టివిటీ, వాళ్ళకి రోజు మార్నింగ్ ఏదైతే యాక్టివిటీ ఉంటుందో వాళ్ళ రెగ్యులర్ రొటీన్లో అది ఎండలో కూర్చోబెట్టి చేసేలాగా చేస్తే చాలు. సో స్పెషల్గా మనం వాళ్ళకి ఎండలో కూర్చోబెట్టడానికి ఒక స్కెడ్యూల్ ప్లాన్ చేసుకోకుండా ఇలా ఏదో వాళ్ళు చేసే పని ఏదో ఒకటి ఎండలో కూర్చోబెట్టి చేసేసేలాగా ఉంటే మనకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అలాగే కాల్షియం కూడా, సో కాల్షియం రిచ్ ఫుడ్స్ ఉండేలాగా పిల్లలకి పెట్టండి. సో వాళ్ళ బోన్ గ్రోత్కి కాల్షియం ఈజ్ ఇంపార్టెంట్. సో ఇవి 2 మనం దృష్టిలో ఉంచుకోవాలి హైట్ ఇంక్రీజ్ అవ్వాలంటే. సో హియర్ కమ్స్ ద లాస్ట్ పాయింట్ అండ్ ద ఇంపార్టెంట్ పాయింట్ అండి, విచ్ ఈస్ స్లీప్, పడుకోవడం. సో పడుకోవడం పిల్లలకి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. పిల్లలకే కాదు మనకు కూడా ఇంపార్టెంటే అనుకోండి. బట్ హైట్ ఇంక్రీజ్ అవ్వాలి, పిల్లలు గ్రో అవ్వాలి అని అంటే పిల్లలు నిద్రపోయినప్పుడు HGH అనే హార్మోన్ రిలీజ్ అవుద్ది, విచ్ ఈస్ కాల్డ్ హ్యూమన్ గ్రోత్ హార్మోన్.
సో ఇది పడుకున్నప్పుడు ఎక్కువగా రిలీజ్ అవుతూ ఉంటుందట. సో అందుకని పిల్లలు పడుకున్నప్పుడు ఎక్కువ గ్రో అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి వాళ్ళు మినిమం 8 అవర్స్ అన్నా పడుకునేలాగా చూడాలి. సో పిల్లలు ఎర్లీగా పడుకోండి, ఎర్లీగా లేవాలి అని అంటే మనం రాత్రిపూట త్వరగా లైట్స్ ఆఫ్ చేసేయాలి. మనం లైట్స్ ఆఫ్ చేసి అందరం మనం నిద్రపోయినా మనం లైట్స్ ఆఫ్ చేసి మనం అందరం పడుకుంటున్నాం అని చెప్పేసి మనం పడుకుంటే పిల్లలకి వెంటనే అలవాటు కాకపోయినా సరే కొద్ది రోజుల కన్నా వాళ్ళకి అలవాటు అయిపోతుంది త్వరగా పడుకోవడం అనేది. ప్రాపర్ స్లీప్ ఉండాలన్నమాట. సో పిల్లలకి 8 అవర్స్ స్లీప్ అనేది మస్ట్ అండ్ షుడ్. సో వాళ్ళు పడుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అప్పుడే వాళ్ళు ఆ రోజంతా వాళ్ళు ఆల్రెడీ చాలా ఆడి అంతా ఉంటారు కదా, సో బాడీ రిలాక్స్ అవుద్ది అండ్ వాళ్ళు డీప్ స్లీప్లోకి వెళ్ళినప్పుడే మనకి HGH అనే హార్మోన్ రిలీజ్ అవుద్ది అనమాట. సో మినిమం 8 అవర్స్ అన్న వాళ్ళు హ్యాపీగా పడుకునేలాగా చూడండి. సో ఇవి ఫ్రెండ్స్ నాకు తెలిసి అండ్ చాలా ఎఫెక్టివ్ అయిన పాయింట్స్ అనమాట. సో ఇవన్నీ కూడా పిల్లలకి హైట్కి ఇంక్రీజ్ చేయడానికి చాలా చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి. సో ద మెయిన్ పాయింట్స్ ఏంటి అని అంటే బ్యాలెన్స్డ్ డైట్, యోగా ఆర్ ఎక్సర్సైజ్ ఆర్ స్లీప్. సో ఇవన్నీ మనం పిల్లలకి ఎవ్రీ డే వాళ్ళు చేస్తున్నారా లేదా అన్నది మనం ప్రొవైడ్ చేయగలిగితే పిల్లల హైట్ డెఫినెట్గా పెరుగుతారు. సో ఎస్పెషల్లీ ఇప్పుడు ఇంట్లోనే ఉంటున్నారు కాబట్టి వాళ్ళని ఇలాంటివన్నీ మనం కాన్సన్ట్రేట్ చేయాల్సిన టైం అనమాట. బయటికి వెళ్ళి ఆడుకునేటప్పుడు ఎలాగో వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీ ఉంటుంది కాబట్టి మనం ఇవన్నీ అంత కాన్సన్ట్రేట్ చేయకపోయినా పర్వాలేదు, బ్యాలెన్స్ డైట్ ఒకటి మనం చూసుకుంటే సరిపోద్ది. బట్ ఇప్పుడు కరెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఇవన్నీ కూడా ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ అండ్ ఇవన్నీ కూడా మన ఇంట్లో చేయాలి. పిల్లల్ని అలా కూర్చొని ఉండనిస్తే వాళ్ళ గ్రోత్కి చాలా చాలా ఇంపాక్ట్ పడుతుంది. సో ఇంట్లోనే ఉంటూ స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజెస్, యోగా ఆర్ స్కిప్పింగ్ ఆర్ హ్యాంగింగ్ లేదా ఇట్లాంటివన్నీ కూడా చేయడం చాలా ఇంపార్టెంట్ అండ్ అట్ ది సేమ్ టైం ప్రాపర్ స్లీప్ కూడా. సో ఇవన్నీ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. మన పిల్లల హైట్ ఇంక్రీజ్ అవ్వడానికి ఇవన్నీ హెల్ప్ఫుల్గా ఉంటాయని నేను ఇవన్నీ మీ అందరితోటి ఈ వీడియోలో షేర్ చేసుకున్నాను. నా ఈ వీడియో మీకు ఎంతో కొంత హెల్ప్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. సీ యూ ఆల్ ఇన్ అనదర్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై.